Very good morning, engineers. Right, welcome to all the students who joined for this review session. And mostly we will use the language Telugu. తెలుగు ఇంగ్లీషు కలిపి మనం డిస్కస్ చేద్దాం. ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే ఏవైతే కీ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కీ కాన్సెప్ట్స్ని ముందు డిస్కస్ చేసి తర్వాత మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఎక్కువ అడగడానికి అవకాశం ఉందో చూద్దాం. ఓవరాల్ కాన్సెప్ట్స్ వచ్చేసి మనకి ఈ ఫస్ట్ యూనిట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటంటే ఒకటి డి బ్రోగ్లీ హైపోథసిస్ ఉంటుంది. తర్వాత ఆ డి బ్రోగ్లీ హైపోథసిస్ ప్రూవ్ చేయడం కోసం మనకి డెవిసన్ గెర్మర్ ఎక్స్పెరిమెంటు, దాని తర్వాత ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, తర్వాత వీ విల్ డిస్కస్ అబౌట్ వేవ్ ఫంక్షన్, తర్వాత వేవ్ ఫంక్షన్ సిగ్నిఫికెన్స్, దాని నుంచి ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్, పార్టికల్ ఇన్ వన్ డైమెన్షనల్ బాక్స్. సో ఈ పార్ట్ వరకు మెయిన్గా క్వాంటమ్ మెకానిక్స్. దాని అప్లికేషన్ పార్ట్ వచ్చేసి బ్లాచ్ థీరము, క్రానింగ్ పెన్నీ మోడలు, ఎనర్జీ బ్యాండ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్. దీంట్లో మనకి మెయిన్గా ఎస్ఏ క్వశ్చన్స్ ఎక్కువ సార్లు అడిగింది ఏంటంటే ఇది ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ ఒకటి, పార్టికల్ ఇన్ వన్ డైమెన్షనల్ బాక్స్, క్రానింగ్ పెన్నీ మోడల్ 3. కొన్నిసార్లు ఈ రెండు కలిపి ఒక క్వశ్చన్ అడుగుతారు. రేర్ అకేషన్స్లో ఈ క్వశ్చన్. సో మోస్ట్లీ ఎస్ఐ క్వశ్చన్స్కి ఈ 5 క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. రైట్, సిలబస్ వైజ్ వచ్చేసి మనకి డి బ్రోగ్లీ హైపోథసిస్, డెవిసన్ గెర్మర్ ఎక్స్పెరిమెంటు, ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, బోర్న్ ఇంటర్ప్రిటేషను, టైమ్ ఇండిపెండెంట్ ష్రోడింజర్ వేవ్ ఈక్వేషను, పార్టికల్ ఇన్ వన్ డైమెన్షనల్ బాక్స్, పోస్టులేట్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. సో ఇదొక స్టోరీ లాగా రన్ అవుతుంది అన్నట్టు. మొదట వీ విల్ డిస్కస్ డి బ్రోగ్లీ హైపోథసిస్. డి బ్రోగ్లీ హైపోథసిస్ ఏం చెప్తుంది అంటే మ్యాటర్ ఏదైతే ఉందో యూనివర్స్ లో దానికి డ్యూయల్ నేచర్ ఉంటుంది అని చెప్తుంది. డ్యూయల్ నేచర్ అంటే పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది అని. సో దాన్ని డి బ్రోగ్లీ ప్రపోజ్ చేశాడు. దాన్ని ప్రూవ్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే డెవిసన్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్. వీళ్ళు ఏం ప్రూవ్ చేశారంటే డి బ్రోగ్లీ ఏమో డ్యూయల్ నేచర్ ఉంటుంది అని చెప్పాడు, కానీ ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయలేకపోయాడు. దాన్ని తీసుకొని ఈ డెవిసన్ గెర్మర్ అనే సైంటిస్టులు ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రాన్ గెట్ డైఫ్రాక్షన్ అని ప్రూవ్ చేశారు. డైఫ్రాక్షన్ అనేది వేవ్ నేచర్ ని ప్రూవ్ చేస్తారు. సో దాని నుంచి ఈ డి బ్రోగ్లీ హైపోథసిస్ అనేది ప్రూవ్ అవుతుంది. తర్వాత ఈ క్వాంటమ్ మెకానిక్స్ లో కంపేర్డ్ టు క్లాసికల్ మెకానిక్స్, క్వాంటమ్ మెకానిక్స్ అనేది మనం ఎక్కడ వాడతామంటే మెయిన్లీ ఫర్ స్మాల్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్స్ ఏవైతే మన కంటికి కనిపించవో ఆ లెవెల్లో ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది యూజ్ అవుతుంది. సో క్లాసికల్ ఫిజిక్స్ ఏదైతే ఉందో అది అక్కడ యూజ్ చేయలేం, రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ లేకపోతే క్వాంటమ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మైక్రో లెవెల్లో యూజ్ చేస్తాం. రైట్, సో ఈ ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే 2 కాంజుగేట్ పారామీటర్స్ లైక్ పొజిషన్ అండ్ మూమెంటమ్ కెనాట్ బి మెజర్డ్ యాక్యురేట్లీ యాజ్ వెల్ యాజ్ సైమల్టేనియస్లీ. అంటే ఒకేసారి ఈ రెండింటిని యాక్యురేట్ గా మెజర్ చేయలేమని. ఏంటి యాక్యురేట్ గా ఎందుకు మెజర్ చేయలేమంటే ఒకటి మెజర్ చేస్తుంటే ఇంకొకటి డిస్టర్బ్ అవుతుంది. ఇది మోర్ యాక్యురేట్ మెజర్ చేస్తే ఇది డిస్టర్బ్ అవుతుంది, ఇది మెజర్ చేస్తే ఇది డిస్టర్బ్ అవుతుంది. తర్వాత వేవ్ ఫంక్షన్. ఏంటి వేవ్ ఫంక్షన్ అంటే ఇది మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మ్యాటర్ వేవ్. ఏదైతే డి బ్రోగ్లీ వేవ్స్ ఇంట్రడ్యూస్ చేశాడో మ్యాటర్ వేవ్స్ అని, వాటి గురించి డిస్క్రైబ్ చేయడానికి వేవ్ ఫంక్షన్. రైట్, సో వేవ్ ఫంక్షన్ దానంతట అది ఏ ఇన్ఫర్మేషన్ చెప్పదు. మనకి ఈ బోర్న్ ఇంటర్ప్రిటేషన్ నుంచే వేవ్ ఫంక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే వేవ్ ఫంక్షన్ లోపలే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం కావాలి అంటే దాని మీద వేవ్ ఫంక్షన్ మీద వీ హ్యావ్ టు అప్లై ఆపరేటర్స్ అనేవి అప్లై చేయాలి. అవి ఏంటనేది 1 by 1 చూద్దాం. తర్వాత టైమ్ ఇండిపెండెంట్ ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్. సో ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ అనేది ఈ క్వాంటమ్ మెకానిక్స్ లో మోర్ ఫండమెంటల్ అన్నది. ఎలా అయితే మన క్లాసికల్ మెకానిక్స్ లో న్యూటన్స్ సెకండ్ లా F=ma నుంచి మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్, అదర్ పారామీటర్స్ యూస్ చేస్తామో ఫండమెంటల్, అలాగే ఇది ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ అనేది ఫండమెంటల్. ఇది బేసికల్ గా 2 టైప్స్ ఉంటుంది, టైమ్ డిపెండెంట్,
టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. మనకైతే సిలబస్ లో టైం ఇండిపెండెంట్ ఎక్కువ సార్లు అడుగుతారు. తర్వాత పార్టికల్ 1 డైమెన్షనల్ బాక్స్. ఏదైతే ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం పార్టికల్ ఇన్ 1 డైమెన్షనల్ బాక్స్ కి అప్లై చేస్తాం. ఏం చెప్తుంది ఇది అంటే క్వాంటమ్ నేచర్ ఆఫ్ మెటీరియల్స్ చెప్తుంది. దానికోసం ఫౌండేషన్ అన్నట్టు ఇది ఒక మోడల్, అది మనం వాడతాం. తర్వాత పాస్టులేట్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. పాస్టులేట్స్ అంటే బేసిక్ ఫౌండేషన్స్ అన్నట్టే, వాటిని వితౌట్ ఎనీ ప్రూఫ్ వీ విల్ టేక్. బేసికల్ గా మనం ఇవి మొదట్లోనే చదవాలి వేవ్ ఫంక్షన్ తో పాటు, కానీ కొద్దిగా వెనక్కి జరిపాం, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. సో ఇప్పుడు 1 by 1 చూద్దాం. సో ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం క్లాస్ లో డిస్కస్ చేసినట్టు మోర్ ఎలాబొరేట్ గా కాకుండా చాలా క్విక్ గా ఈజీగా కీ పాయింట్స్ వరకు డిస్కస్ చేస్తాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇది ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నానో అది నేను మీకు పంపిస్తాను, యాజ్ ఎ పీడిఎఫ్ గా కన్వర్ట్ చేసి పంపిస్తాను. మీరు కీ పాయింట్స్ రాసుకోవచ్చు, కావాలంటే పెన్ను పేపర్ యూజ్ చేసుకొని రాసుకోవచ్చు, లేదు అంటే జాగ్రత్తగా వినండి, పెన్ను పేపర్ ఉంటే ఇంకా మంచిది, రైట్? సో డి బ్రోగ్లీ హైపోథసిస్ ఏం చెప్తుందంటే ఆల్ మ్యాటర్ హ్యాస్ వేవ్ లైక్ ప్రాపర్టీస్. అంటే మన యూనివర్స్ లో ఉన్న మ్యాటర్ ఏదైనా సరే దానికి డ్యూయల్ నేచర్ ఉంటుంది. అంటే పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది. కానీ అంతకు ముందు వరకు ఏమనుకునేవాళ్ళు అంటే వేవ్ సపరేటు పార్టికల్ సపరేటు అనుకునేవాళ్ళు. సో ఎలా అంటే ఇది లైట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లైట్ అనేది వేవ్, దాన్ని ఫోటాన్ అని కూడా డీల్ చేస్తాం. పార్టికల్ అంటే లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్, దానికి పార్టికల్ నేచర్ ఉంది, వేవ్ నేచర్ ఉంది. సపోజ్ మనం ఇంటర్ఫెరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ చేస్తుంటే వేవ్ నేచర్ వస్తుంది. అలా కాకుండా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, కాంప్టన్ ఎఫెక్ట్, పెయిర్ ప్రొడక్షన్ ఇవి డిస్కస్ చేస్తే పార్టికల్ నేచర్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని లైట్ కి డ్యూయల్ నేచర్ ఉందన్నారు. అదే దాన్ని డి బ్రోగ్లీ ఏం చేశాడంటే లైట్ కే కాదు మిగిలిన అన్ని మెటీరియల్స్ కి ఈ డ్యూయల్ నేచర్ ఉంటుందని ప్రూవ్ చేశాడు, రైట్? ప్రపోజ్ చేశాడు కానీ ప్రూవ్ చేయలేకపోయాడు. సో ఆ ప్రాసెస్ లో తను ఏం చేశాడంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv అనే ఈక్వేషన్ ని డిరైవ్ చేశాడు. ఏంటి ఈ ఈక్వేషన్ స్పెషాలిటీ అంటే ఈ లాంబ్డా అనేదేమో వేవ్ ప్రాపర్టీని కనెక్ట్ చేస్తుంది, వేవ్ లెంత్. ఇది పార్టికల్ ని కనెక్ట్ చేస్తుంది. మాస్ అనేది పార్టికల్ కి ఉంటుంది, వేవ్ కు ఉండదు, రైట్? ఇది వేవ్ ప్రాపర్టీ, ఇది పార్టికల్ ప్రాపర్టీ. సో ఈ రెండింటిని ఈ ఈక్వేషన్ అనేది కనెక్ట్ చేస్తుంది. ఈ ఈక్వేషన్ ని ఈక్వల్ టు hc/λ ఒకటి ఈక్వల్ టు mc², ఈ రెండింటిని యూజ్ చేసే డిరైవ్ చేశారు. ఒకటేమో ఈక్వల్ టు hν ప్లాంక్స్ లా, అది ఇది వచ్చేసేమో ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ ఈక్వేషన్ ఈక్వల్ టు mc². సో ఆ రెండింటిని యూజ్ చేసి డి బ్రోగ్లీ ఈక్వేషన్ అనేది డిరైవ్ చేశారు. ఇది ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. తర్వాత ఏంటి అసలు దీని అర్థం ఏంటంటే బేసికల్ గా పార్టికల్స్ కూడా వేవ్ లైక్ నేచర్ ఉంటది అనేది చెప్పడం దీని ఉద్దేశం. దీన్ని ఎలా కన్ఫర్మ్ చేశారంటే డేవిసన్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్ నుంచి కన్ఫర్మ్ చేశారు. సో ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అంటే ఇట్ ఇంట్రడ్యూసెస్ ద ఐడియా ఆఫ్ మ్యాటర్ వేవ్స్. సో మ్యాటర్ వేవ్స్ అనే కాన్సెప్ట్ అప్పటి వరకు లేదు, ఈ డి బ్రోగ్లీయే మ్యాటర్ వేవ్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సో హెల్ప్డ్ ఫ్రమ్ ఫౌండేషన్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. సో క్వాంటమ్ మెకానిక్స్ కి ఈ ఏదైతే డి బ్రోగ్లీ హైపోథసిస్ ఉందో ఇదే ఫౌండేషన్. ఇది బేసికల్ గా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఎలక్ట్రాన్ ఆర్బిట్స్ స్టాండింగ్ వేవ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రైట్? సో ఈ డేవిసన్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్ లో మనం జనరల్ గా చూస్తే చాలా లార్జ్ కంటెంట్ ఉంటుంది, కానీ బేసిక్ ఐడియా ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి డైఫ్రాక్ట్ అవుతాయని చూపించడం, ఇంటర్ఫెరెన్స్ కానీ డైఫ్రాక్షన్ అవుతాయని. సో సింప్లిఫైడ్ ఐడియా ఏంటంటే ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే టు టెస్ట్ డి బ్రోగ్లీ హైపోథసిస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ యూజింగ్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్. సో ఎలక్ట్రాన్స్ అనేవి డైఫ్రాక్ట్ అవుతాయని చెప్పడం. దానికోసం ఏం చేశారంటే ఈ ఎలక్ట్రాన్ గన్ ఒకటి తీసుకున్నారు. ఎలక్ట్రాన్ గన్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్ బీమ్ ని ఇస్తుంది, ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఈ నికెల్ క్రిస్టల్ మీద ఫెయిల్ అవుతాయి. అవి బయటకు వస్తే మళ్ళీ మనం డిటెక్టర్ యూజ్ చేసి మెజర్ చేస్తాం, ఇది రైట్. సో ఈ ఎలక్ట్రాన్ గన్ నుంచి ఎలక్ట్రాన్స్ వస్తాయి,
నికెల్ క్రిస్టల్ తో ఇంటరాక్ట్ అయ్యి ఇవి డిటెక్టర్ అనేది డిటెక్ట్ చేస్తుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ లో మనకు తెలిసేది ఏంటంటే ఈ నికెల్ క్రిస్టల్ ఏదైతే ఉందో సింగిల్ క్రిస్టల్, ఇది డైఫ్రాక్షన్ గ్రేటింగ్ లాగా యూజ్ అవుతుంది. డైఫ్రాక్షన్ జరగాలి అంటే బేసిక్ కండిషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ అనేది ఆ ఇంటర్ప్లేనార్ స్పేసింగ్ ఏదైతే ఈ డి ఉందో ఈ సేమ్ ఆర్డర్ లో ఉండాలి. సేమ్ ఆర్డర్ అంటే ఇది సపోజ్ 1 యాంగ్స్ట్రామ్ ఉందనుకోండి, ఇది కూడా అరౌండ్ 1 యాంగ్స్ట్రామ్స్ ఉండాలి అప్రాక్సిమేట్ గా. అప్పుడు డైఫ్రాక్షన్ అనేది జరుగుతుంది, రైట్? సో ఇవి 1 యాంగ్స్ట్రామ్ అనేది ఎక్స్రేస్ కి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ కాదు. దీంట్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి వేవ్స్ అయితే దే షుడ్ డైఫ్రాక్ట్, షో ఇంటర్ఫరెన్స్ జస్ట్ లైక్ లైట్. ఇది కాన్సెప్ట్. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకవేళ ఎలక్ట్రాన్స్ గనక వేవ్స్ అయితే అవి డైఫ్రాక్షన్ ఇంటర్ఫరెన్స్ చూపిస్తే లైట్ లాగా అది. సో దాన్ని కన్ఫర్మ్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే 2 కాన్సెప్ట్స్ తీసుకున్నారు. ఒకటి బ్రాగ్స్ లా తీసుకున్నారు ఎక్స్రే డైఫ్రాక్షన్ కి, 2d sin theta is equal to n లాంబ్డా. ఇంకొకటి లాంబ్డా is equal to h/p. ఇది ఏంది అంటే మనం ఇక్కడ ఎలక్ట్రాన్ బీమ్ వాడుతున్నాం కదా, ఈ ఎలక్ట్రాన్ బీమ్ వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ 2 కాన్సెప్ట్స్ తీసుకున్నారు. 2 ఫార్ములాస్ యూజ్ చేసి ఒకటే పారామీటర్ క్యాలిక్యులేట్ చేస్తారు. అవి ఒకటే క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 2 వాల్యూస్ ఫైనల్ గా సేమ్ వాల్యూస్ అనేవి వస్తాయి. అది కన్ఫర్మ్ చేస్తుంది. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ లో డి వాల్యూ అనేవి మనకి స్టాండర్డ్ వాల్యూస్ తీసుకుంటాం. ఓన్లీ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ తీటా వాల్యూ కనుక్కోవాలి, ఇక్కడ ఎంత వోల్టేజ్ అప్లై చేస్తే మాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది అనేది మెజర్ చేయాలి. సో ఈ తీటా ఏమో అరౌండ్ 50 వస్తుంది, రైట్? ఇంటెన్సిటీ డ్రా చేసినప్పుడు తీటా వర్సెస్ ఇంటెన్సిటీ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఇంటెన్సిటీ మాక్సిమం అనేది ఈ 50 డిగ్రీస్ దగ్గర వస్తుంది. సో దాని నుంచి ఇది 50 తీసుకుంటాము. అయితే ఈ నికెల్ క్రిస్టల్ అనేవి కొంచెం ఇలా వాటి ప్లెయిన్ డైరెక్షన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. అందువల్ల ఎనదర్ 15 డిగ్రీస్ యాడ్ చేస్తాం. ఓవరాల్ గా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసే తీటా 65 డిగ్రీస్ ఉంటుంది. ఇవేమో ఎక్స్రే డైఫ్రాక్షన్ నుంచి తీసేసుకుంటాం, డైరెక్ట్ టేబుల్ వాల్యూస్, స్టాండర్డ్ వాల్యూస్, అవి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ సేమ్ ఇలాగే ఈ డిటెక్టర్ ని మూవ్ చేసి ముందేం చేస్తామంటే ఏ తీటా దగ్గర మాక్సిమం వస్తుందో ఐడెంటిఫై చేస్తాం, ఆ తీటా దగ్గర ఫిక్స్ చేసి 5 వాల్యూ. తర్వాత ఈ వోల్టేజ్ చేంజ్ చేస్తాం. ఈ ఎలక్ట్రాన్ సోర్స్ ఏదైతే ఉందో దాంట్లో వోల్టేజ్ సోర్స్ నుంచి చేంజ్ చేస్తాం. అది చేసినప్పుడు ఏ వాల్యూ దగ్గర అయితే మనకి మాక్సిమం వస్తుందో దాన్ని మనం వోల్టేజ్ కింద తీసుకుంటాం. సో ఈ 2 పారామీటర్స్ కంపేర్ చేసి ఫైనల్ గా ఏం కన్క్లూడ్ చేస్తామంటే ఎలక్ట్రాన్ షోస్ వేవ్ బిహేవియర్ అని ప్రూవ్ చేస్తాం. సో దిస్ వెరిఫైస్ వేవ్ పార్టికల్ డ్యూయలిటీ అండ్ సపోర్ట్స్ ద క్వాంటమ్ మెకానిక్స్. ఏంటి దీని ఎక్స్పెరిమెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది డి బ్రోగ్లీ హైపోథసిస్ ని ప్రూవ్ చేస్తుంది. దాంతో పాటు దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సో ఏవైతే మనం స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అలాగే ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇవి వాడతామో, మైక్రోస్కోప్ అంటే మ్యాగ్నిఫై చేసి చూపిస్తాయి మన భూతద్దం టైప్, రైట్? సో వాటిని డెవలప్మెంట్ చేయడంలో మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది, రైట్? సో దీని తర్వాత హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఏంటి హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంటే వీ కెనాట్ నో బోత్ ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ ఎగ్జాక్ట్ మొమెంటమ్ ఆఫ్ ద పార్టికల్ ఎట్ సేమ్ టైం. ఒకేసారి పొజిషను మూమెంటము ఈ రెండింటిని మోర్ యాక్యురేట్ గా మెజర్ చేయలేం. అంటే దాని అర్థం ఏంటంటే పొజిషన్ ని మనం యాక్యురేట్ గా మెజర్ చేస్తుంటే మూమెంటం అనేది లెస్ యాక్యురేట్ అవుతుంది. మూమెంటం ని ఎగ్జాక్ట్ గా మెజర్ చేస్తుంటే ఇది పొజిషన్ అనేది డీవియేట్ అవుతుంది. ఇనీషియల్ గా ఏమనుకున్నారంటే ఇది ఇన్స్ట్రుమెంట్ లిమిటేషన్స్ ఏమో అనుకున్నారు, కానీ బట్ ఇట్స్ ఏ లిమిట్స్ ఆఫ్ నేచర్. మైక్రో లెవెల్లో అటామిక్ మాలిక్యులర్ లెవెల్లో ఈ అన్సర్టనిటీ అనేది డిఫాల్ట్, అది ఇన్స్ట్రుమెంట్ ప్రాబ్లం ఏం కాదు. తర్వాత వచ్చేసి వేవ్ ఫంక్షన్. సో మనకి ఈ వేవ్ ఫంక్షన్ ఏంటంటే బేసికల్ గా
ఇట్స్ ఎ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్వాంటమ్ స్టేట్ ఆఫ్ ఎ పార్టికల్. అంటే ఒక పార్టికల్ గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనకేం కావాలంటే వేవ్ ఫంక్షన్ కావాలి. సో అయితే వేవ్ ఫంక్షన్ చెప్పేస్తుందా అంతా అంటే వేవ్ ఫంక్షన్ ఏం చెప్పదు. వేవ్ ఫంక్షన్ ఇట్ డస్ నాట్ గివ్ ఎనీ డైరెక్ట్ ఆన్సర్. అది డైరెక్ట్ ఆన్సర్ చెప్పదు. కానీ మనకేం చెప్తుంది అంటే ఇట్ గివ్స్ ప్రాబిలిటీ డెన్సిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఎట్ పొజిషన్. ఇది బోర్ ఇంటర్ప్రిటేషన్. అయితే దీని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఇట్ టెల్స్ ఎవ్రీథింగ్ వీ కెన్ నో అబౌట్ ఏ పార్టికల్. పార్టికల్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దాంట్లోనే దాచుకుంటుంది. ఇది సింప్లీ ఇట్స్ ఎ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. అయితే ఏ మ్యాథమెటిక్ ఎక్స్ప్రెషన్ అయినా తీసుకోవచ్చా అంటే వేవ్ ఫంక్షన్ గా తీసుకోవాలి అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఈ వేవ్ ఫంక్షన్ అనేది రియల్ అవ్వచ్చు, కాంప్లెక్స్ అవ్వచ్చు. అంటే ఇది ఏ ఫామ్ లో ఉంటది అంటే a+ib, ఇవి కాంప్లెక్స్ నెంబర్స్. i అంటే i² = -1, రైట్? సో ఇది కాంప్లెక్స్ ఫామ్ లో ఉంటది. దాన్ని మనం మల్టిప్లై చేసాం అనుకోండి ψ కాంప్లెక్స్ కాంజుగేట్, అప్పుడు అది రియల్ అవుతుంది. సో దీని బేసిక్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇట్ కెన్ బి రియల్ ఆర్ కాంప్లెక్స్ సిస్టమ్ని బట్టి. ఇట్ మస్ట్ బి నార్మలైజ్డ్. నార్మలైజ్ అంటే టోటల్ ప్రాబిలిటీ 1 అవ్వాలి. ఎందుకు 1 అవ్వాలి అంటే మనం ఏ సిస్టంలో అయితే క్యాలిక్యులేషన్స్ చేస్తున్నామో, సపోజ్ 1 డైమెన్షన్లే తీసుకున్నాం, ఇది 0 L. సపోజ్ 0 to L తీసుకుంటే మనకి ఈ ప్రాబిలిటీ, సపోజ్ ఈ సిస్టమ్ లోపల ఎలక్ట్రాన్ ఉంది అనుకుంటే ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది 1 అవ్వాలి. అది 1 అవ్వకపోతే అర్థం ఏంటంటే ఈ సిస్టమ్ లోపల ఎలక్ట్రాన్ లేదని, బయట ఎక్కడో ఉందని. సిస్టమ్ లోపల ఎలక్ట్రాన్ లేకపోతే మనం దాన్ని మెజర్ చేయలేం. సో ఎప్పుడైతే ఈ వేవ్ ఫంక్షన్ ఉంటుందో వేవ్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అండ్ స్మూత్ అవ్వాలి, సింగిల్ వాల్యూ ఉండాలి, రైట్? దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మనం ఫర్దర్ గా చూసేటప్పుడు వాటి గురించి చూద్దాం. అయితే వై ఇట్ మ్యాటర్స్, ఎందుకు ఈ వేవ్ ఫంక్షన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ సెంట్రల్ టు ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్. ఈ ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ అనేది ఫండమెంటల్. దానికి మెయిన్ కావాల్సింది ఏంటంటే వేవ్ ఫంక్షన్ కావాలి. దాంతోపాటు ఇట్ ప్రిడిక్ట్ వేవ్ పార్టికల్స్ ఆర్ లైక్లీ టు బి ఫౌండ్, నాట్ ఎగ్జాక్ట్లీ వేర్. ఇది ఎక్కడ ఉండడానికి పాసిబిలిటీ చెప్తుంది కానీ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో చెప్పలేదు. ఎగ్జాక్ట్నెస్ అనేది ఉండదు క్వాంటమ్ లో, ఓన్లీ ప్రాబబిలిస్టిక్ నేచర్, రైట్? సో ద కోర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ రీప్లేసెస్ న్యూటన్ లాస్ ఎట్ టినీ స్కేల్స్. సో ఈ వేవ్ ఫంక్షన్ అనేది ఈ క్వాంటమ్ మెకానిక్స్ లో కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట, రైట్? సో ఈ బోర్న్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ ఏంటంటే ఈ 1 minute, రైట్? సో ఈ బోర్న్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే వేవ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లోనే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ అది డైరెక్ట్ గా మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. సో దాని నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే మనం ప్రాబిలిటీ కనుక్కోవాలి అంటే దాన్ని స్క్వేర్ చేయాలి. ఈ స్క్వేర్ చేయడం వల్లే మనకి ప్రాబిలిటీ డెన్సిటీ వస్తుంది, ఇది రియల్ వాల్యూ. సో ఎలా కనుక్కుంటాము అంటే ఈ ψ(x²) అంటే సింపుల్ గా ψ(x) ఇంటూ ψ(x) కాంజుగేట్. కాంజుగేట్ అంటే ఏంటంటే అర్థం, ψ(x) అంటే ax+ib ఉంటే దాన్ని ψ* కాంజుగేట్ అంటే సింపుల్ గా ఎక్కడైతే i ఉందో ఆ ప్లేస్ లో మైనస్ పెడతాం, ax - i. సేమ్ మల్టిప్లై చేసినప్పుడు ఆటోమేటిక్ గా ప్రాబిలిటీ అనేది వస్తుంది. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పార్టికల్స్ ఎగ్జాక్ట్ పొజిషన్ ఈస్ నాట్ డెఫినెట్ అంటిల్ మెజర్డ్. అంటే మనం ఎంతవరకు అయితే మెజర్ చేయమో అప్పటి వరకు పార్టికల్ ఎగ్జాక్ట్ గా ఎక్కడుందనేది ఈ క్వాంటమ్ లో తెలియదు. అలాగే వేవ్ ఫంక్షన్ డిస్క్రైబ్స్ వేర్ ద పార్టికల్ ఈస్ లైక్లీ టు బి. లైక్లీ టు బి అంటే ప్రాబిలిటీ చెప్తుంది ఎక్కడ ఉండడానికి అవకాశం ఉంది అని, అంతేకాని ఎగ్జాక్ట్ గా ఎక్కడుందనే మాత్రం చెప్పలేదు. దాంతోపాటు నెక్స్ట్ ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్. ఏంటి ఈ ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ అంటే ఇట్స్ ఎ ఫండమెంటల్ ఈక్వేషన్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. క్వాంటమ్ మెకానిక్స్ లో కల్లా ఫండమెంటల్ ఈక్వేషన్ అంటే ఈ క్వాంటమ్ ఏవైతే వేవ్ మెకానిక్స్ ఉన్నాయో వాటికి ఫౌండేషన్ అన్నట్టు. దీన్ని బేస్ చేసుకుని మిగిలింది మొత్తం మనం డెవలప్ చేస్తాం. ఇది ఒక వే. అదర్ వేస్ కూడా ఉన్నాయి, అయితే మనకి పెద్ద అవసరం ఉండదు ఇప్పుడు.
సో ఈ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఏంటంటే బేసికల్ గా ఏం చెప్తుంది అంటే ఇట్స్ ఏ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇన్ క్వాంటమ్. లైక్ క్లాసికల్ మెకానిక్స్ లో ఎలా అయితే న్యూటన్స్ సెకండ్ లా యూజ్ అవుతుందో ఇక్కడ కూడా అంతే, రైట్? ఇట్ డిస్క్రైబ్స్ హౌ వేవ్ ఫంక్షన్ ఆఫ్ ద పార్టికల్ బిహేవ్స్. వేవ్ ఫంక్షన్ ఎలా బిహేవ్ చేస్తుందో చెప్తుంది. అయితే క్వాంటమ్ లో మనకి మెయిన్ గా రెండే పారామీటర్స్ కావాలి. రెండు పారామీటర్స్ తెలిస్తే మిగిలిన మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఒక పారామీటర్ ఏంటంటే వేవ్ ఫంక్షన్. ఏ సిస్టమ్ కైనా సరే మనం వేవ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయగలిగితే, అలాగే మినిమం ఎనర్జీ, ఈ రెండు పారామీటర్స్ ఎనర్జీ ఒకటి వేవ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయగలిగితే దాని నుంచి మిగిలిన పారామీటర్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఈ టైం ఇండిపెండెంట్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అనేది డిఫరెంట్ వేస్ లో రాస్తాం మనం. ఇది వన్ ఆఫ్ ద వే. దీన్ని సింపుల్ మోడిఫై చేస్తే d²ψ/dx² ప్లస్ 2m/h² e - v of x into psi ఈక్వల్ టు 0. ఇది ఒకటేనండి. ఆ ఈక్వేషన్ ని కొంచెం మోడిఫై చేసాం అంతే. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఇది వాడతారు స్టాండర్డ్, మనం సింపుల్ గా డెరివేషన్స్ లో ఇది వాడతాం. దీంట్లో ఒక్కొక్క దానికి మీనింగ్ తెలియాలి. సై ఆఫ్ ఎక్స్ అంటేనేమో వేవ్ ఫంక్షన్, ఈ వి ఆఫ్ ఎక్స్ అంటేనేమో పొటెన్షియల్ ఎనర్జీ, తర్వాత ఈ అంటే టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ అంటే మనకి యాజ్ యూజువల్ తెలిసినట్టే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. తర్వాత హెచ్ బార్ అంటే రిడ్యూస్డ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, హెచ్ బార్ అంటే h/2π, అలాగే మాస్ ఆఫ్ ద పార్టికల్. సో ఇది బేసిక్ ఫండమెంటల్ ఈక్వేషన్, రైట్? సో ఏం చెప్తుంది ఇది బేసికల్ గా? ఈ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అనేది ఏం చెప్తుంది అంటే, మనం ఈ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే ఇట్ టెల్స్ అబౌట్ ద వేవ్ ఫంక్షన్. ఒకసారి వేవ్ ఫంక్షన్ తెలిస్తే ప్రాబబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్? సో ఈ క్వాంటమ్ లో ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బిహేవ్ లైక్ ఏ వేవ్స్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎందుకు ఈ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఇంపార్టెంట్ అంటే, ఈ అటామిక్ స్ట్రక్చరు, క్వాంటమ్ టనలింగ్, ఎనర్జీ లెవెల్స్ ఇన్ ఆటమ్స్ అండ్ సాలిడ్స్, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకి ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ కావాలి. సో ఈ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అనేది ఈ మోడర్న్ క్వాంటమ్ మెకానిక్స్ కి బేసిక్ అన్నట్టు, రైట్? సో ఈ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ని మనం ఈజీగా డిరైవ్ చేయొచ్చు. వి విల్ స్టార్ట్ విత్ వేవ్ ఫంక్షన్. అయితే ఇప్పుడు డిరైవ్ చేయట్లేదు, యాజ్ ఎ రివిజన్ కాబట్టి. ఇది వేవ్ ఫంక్షన్, తర్వాత ఇది జనరల్ వేవ్ ఫంక్షన్. దాంట్లో మనం ఏం చేస్తామంటే u ఎక్కడైతే ఉందో అక్కడ వేవ్ ఫంక్షన్ ని రీప్లేస్ చేస్తాం. సో ఈ రీప్లేస్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, మనకి సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఈ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి. సో ఈ పార్షియల్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలంటే వీ విల్ అస్యూమ్ ఏ వేవ్ ఫంక్షన్. ఇది వెరీ సింపుల్ అండి. దేర్ ఆర్ మెనీ మెథడ్స్ టు సాల్వ్, అంటే చాలా మెథడ్స్ ఉన్నాయి సాల్వ్ చేయడానికి. ఇది వన్ ఆఫ్ ద మెథడ్, సింప్లెస్ట్ వన్. సో ఈ వేవ్ ఫంక్షన్ ని తీసుకోవాలి. వేవ్ ఫంక్షన్ తీసుకున్న తర్వాత దీని ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తాం. సో విత్ రెస్పెక్ట్ టు టైం చేసి దాంట్లో ఈ ఈక్వేషన్ లో రీప్లేస్ చేయాలి. సో దాంట్లో రీప్లేస్ చేసిన తర్వాత ఈ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఒమేగా ఈక్వల్ టు 2π/λ, ఇది ఫార్ములా. సో మనకి ఇక్కడ కావాల్సింది ఒమేగా స్క్వేర్, 4π²/λ². సో అలా దీన్ని మోడిఫై చేసి ఫైనల్ గా ఈ ఫామ్ కు పట్టుకొస్తాం, 4π²/λ². సో మనం దేనికి డిరైవ్ చేస్తున్నాం? వీఆర్ డిరైవింగ్ ఫర్ డి బ్రోగ్లీ వేవ్స్. సో డి బ్రోగ్లీ వేవ్స్ ఈక్వేషన్ ఏంటి? λ = h/mv. సో ఏదైతే λ = h/mv ఉందో దీనికి మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో h/mv సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ స్క్వేర్ టర్మ్స్ వస్తాయి. m²v² ని we will replace with 2m into e minus 1. దాని నుంచే మనకి ఫైనల్ గా టైం ఇండిపెండెంట్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ వస్తుంది. ఈ డెరివేషన్ అనేది ఆల్రెడీ నేను ఇంకొక వీడియోలో డెరైవ్ చేశాను, దాన్ని మీకు షేర్ చేస్తాను, మీరు చూడండి. యాక్చువల్ గా ఆల్రెడీ చేసి ఉంటే ఓకే, లేదు ఇలా చేయాలని చెప్తున్నప్పుడు మీకు కొంచెం క్యాచ్ అయి ఉండకపోవచ్చు. క్లియర్ వీడియో ఉంది, హౌ టు
డిరైవ్ దిస్ ఎక్స్ప్రెషన్ అనేది, అది మీరు చూస్తే యూట్యూబ్ లో నేను షేర్ చేస్తాను, దాన్ని చూడండి, యూజ్ అవుతుంది. సో ఈ ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ డిస్క్రైబ్స్ స్టేషనరీ క్వాంటమ్ స్టేట్స్. అలాగే ఎనర్జీ అనేది క్వాంటైజ్డ్ అవుతుందని ప్రూవ్ చేస్తుంది. ఇట్ అప్లైస్ టు ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ క్వాంటమ్ సిస్టమ్స్. సో ఆటమ్స్ కి, మాలిక్యూల్స్ కి, క్వాంటమ్ సిస్టమ్స్ కి మనం అప్లై చేయొచ్చు. ఇట్ డిటర్మైన్స్ ప్రాబబిలిటీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పార్టికల్ పొజిషన్. సో ఇవన్నీ కూడా దాని యొక్క సిగ్నిఫికెన్స్ అన్నట్టు. ఈ ఏవైతే ఉన్నాయో ఈ వేవ్ ఫంక్షన్ కానీ ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ లో మనం సాల్వ్ చేసేవి, ఇవన్నీ ఫౌండేషన్ ఫర్ టెక్నాలజీస్. సో ఇంజనీరింగ్ లో మనం వాడే లేజర్స్ కావచ్చు, సెమీ కండక్టింగ్ డివైజెస్ కావచ్చు, క్వాంటమ్ టెక్నాలజీస్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఫౌండేషన్ అనేది ఈ ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్. రైట్. తర్వాత ఇన్ఫైనైట్ పొటెన్షియల్ వెల్, వన్ డైమెన్షనల్ బాక్స్. ఏంటి ఇది అంటే, ఇట్స్ ఎ సింపుల్ క్వాంటమ్ సిస్టమ్ వేర్ పార్టికల్ ఈస్ ట్రాప్డ్ బిట్వీన్ టూ వాల్స్. సో రెండు వాల్స్ మధ్య ఈ పార్టికల్ కనుక ట్రాప్ అయి ఉంటే దీనికి మనం ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ ఎలా డెరైవ్ చేస్తాము. సో ఎనీ టైప్ ఆఫ్ ద సిస్టమ్ మనకు ముందు కావాల్సింది ఏంటంటే డయాగ్రామ్ ఉండాలి, తర్వాత పొటెన్షియల్ డిఫైన్ చేయాలి, పొటెన్షియల్ నుంచే బౌండరీ కండిషన్స్ వస్తాయి. సో ఈ బౌండరీ కండిషన్స్ ఏం చేస్తాయంటే మనకి సొల్యూషన్ సాల్వ్ చేయడంలో యూజ్ అవుతాయి. సో పొటెన్షియల్ దాని అర్థం ఏంటంటే బిట్వీన్ x is equal to 0 అండ్ x is equal to L, ఈ రెండింటి మధ్య పొటెన్షియల్ అనేది 0 ఉంటుంది. అంటే ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ లోపల ఉంది, ఇది ఎలక్ట్రాన్ లేదు పార్టికల్. ఇన్ఫినిటీ ఎల్స్వేర్, ఇన్ఫినిటీ ఎల్స్వేర్ అంటే ఈ బౌండరీస్ దగ్గర కానీ అవుట్ సైడ్ కానీ ఇది ఉండదు, ఓన్లీ ఇన్సైడే ఉంటుంది. సో ఇన్సైడ్ ద బాక్స్ పార్టికల్ బిహేవ్ లైక్ ఏ స్టాండింగ్ వేవ్. ఈ పార్టికల్ లోపల ఇది స్టాండింగ్ వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే మనం వేవ్ ఫంక్షన్స్ డ్రా చేసినప్పుడు ఇలా డ్రా చేస్తాం, ఇలా కానీ లేదు అంటే ఇలా ఇలా స్టాండింగ్ వేవ్స్ లాగా డ్రా చేస్తాం. రైట్. సో బేసికల్ గా ఏం చెప్తుంది ఇది అంటేనన్నా, ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ తీసుకొని ఈ కండిషన్స్ అప్లై చేస్తాం. కండిషన్స్ అప్లై చేసి ఫైనల్ గా we will extract energy En is equal to n square into E1. ఇది డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్. సో ఏం కన్ఫర్మ్ చేస్తుంది అంటే ఇది ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ డిస్క్రీట్. క్లాసికల్ ఏం చెప్తుంది అంటే ఎలక్ట్రాన్ ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ అయినా తీసుకుంటది అని. కానీ క్వాంటమ్ ఏం చెప్తుంది అంటే ఎలక్ట్రాన్ కానీ ఏవైనా పార్టికల్స్ ఎనర్జీ అనేది డిస్క్రీట్ లెవెల్స్ ఉంటుంది, కంటిన్యూస్ కాదు అని. సో దీన్ని ప్రూవ్ చేస్తాం. దీంతో పాటు వీ విల్ డిరైవ్ వేవ్ ఫంక్షన్. ఇది వేవ్ ఫంక్షన్ సింపుల్ కండిషన్స్, ఇది కూడా డెరివేషన్ ఆల్రెడీ చేస్తుంది వీడియో. ఐ విల్ షేర్ ఇట్, యూ కెన్ రీడ్. లేదు అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్కి వెళితే నాది మీరు చూడొచ్చు డెరివేషన్స్. ఇక్కడ టైం సేవింగ్ పర్పస్ కోసం మనం సేవ్ చేస్తున్నాం. సో ఈ సైన్ వచ్చిన తర్వాత ప్రాబబిలిటీ డెన్సిటీ కనుక్కోవాలంటే దీంతోనే మల్టిప్లై చేయాలి. వేవ్ ఫంక్షన్ ని వేవ్ ఫంక్షన్ తోనే మల్టిప్లై చేయాలి. సో ఎప్పుడైతే వేవ్ ఫంక్షన్ ని వేవ్ ఫంక్షన్ తోనే మల్టిప్లై చేస్తామో ఈ స్క్వేర్ వస్తుంది, సైన్ స్క్వేర్ n/x/L. సో ఎనర్జీ అనేది ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n². ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎనర్జీ లెవెల్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈక్వల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయకూడదు. ఎందుకంటే ఈ ఎనర్జీ లెవెల్స్ అనేవి En ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n² ఇంటూ E1. ఈ గ్యాప్ అనేది సేమ్ ఉండదు, స్క్వేర్ ఆఫ్ ద నంబర్ ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ గ్యాప్ గనక ఈక్వల్ డ్రా చేస్తే మీరు ఏం రాశారు అనేది మిగిలింది చూడరు, జస్ట్ సింప్లీ స్ట్రైక్ ఆఫ్ చేసేస్తారు. దాని అర్థం ఏంటంటే మీరు డిరైవ్ చేశారు కానీ ఆ డెరివేషన్కి అర్థం కానీ దాని మీనింగ్ అనేది మనకు అర్థం కాలేదని వాళ్ళకి తెలిసిపోతుంది కరెక్ట్ చేసేవాళ్ళు. కాబట్టి ఎప్పుడైనా సరే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు కేర్ అనేది తీసుకోవాలి, వేవ్ ఫంక్షన్స్ కూడా. అలాగే డయాగ్రామ్స్ ని ఏదో చూసి డ్రా చేయడం కన్నా ఆల్వేస్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ వేవ్ ఫంక్షన్ ఉంటే n is equal to 1, n is equal to 2, n is equal to 3. ఈ ఫస్ట్ వేవ్ ఫంక్షన్ అనేది ఇలా ఉంటది, సెకండ్ది ఇలా మారుతుంది. ఇక్కడ ఏదైతే మ్యాక్సిమం వస్తుందో అంటే సెంటర్, ఈ సెంటర్ దగ్గర ఇవి మారుతా ఉంటాయి, అది L టోటల్, ఇది L/2. ఈ మిడిల్ దగ్గర క్రాస్ అవుతుంది.
ఇక్కడ ఈ మిడిల్ దగ్గర డౌన్ మినిమం వస్తుంది n = 3. ఇది వేవ్ ఫంక్షన్. సో వేవ్ ఫంక్షన్ అనేది యాంప్లిట్యూడ్ కాబట్టి అది పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండొచ్చు. కానీ ప్రాబిలిటీ అనేది ఎప్పుడు కూడా పాజిటివే. ప్రాబిలిటీ వాల్యూ అనేది 0 to 1 ఉంటుంది, అంతకన్నా తక్కువ ఉండదు. 0 ఉంటేనేమో అసలు లేదని అర్థం, 1 అంటే ఉందని అర్థం, అంతేగాని నెగిటివ్ ప్రాబిలిటీలు ఉండవు. సో ఈ వేవ్ ఫంక్షన్స్ ఎప్పుడైతే ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తామో, పి అంటే మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే సై ఆఫ్ వేవ్ ఫంక్షన్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తాం. అందువల్ల ఈ ప్రాబిలిటీ డెన్సిటీస్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడు కూడా పాజిటివ్ సైడే డ్రా చేయాలి. చూడండి రెండిటికి తేడా, వేవ్ ఫంక్షన్ కి ప్రాబిలిటీ డెన్సిటీకి. సో ఇవి కూడా అంతే, సెంటర్ కి మ్యాక్సిమం ఉంటుంది. ఏంటి దాని అర్థం అంటే ఎలక్ట్రాన్ అనేది మ్యాక్సిమం ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో ఉంటే సెంటర్ లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ఈ పీక్ ఎక్కడైతే మ్యాక్సిమం వస్తుందో అక్కడ ఎలక్ట్రాన్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కడైతే మినిమం వస్తుందో అక్కడ ఉండదని అర్థం. ఆల్మోస్ట్ 0 అని ప్రాబిలిటీయే మాట్లాడతాం, రైట్. మళ్ళీ థర్డ్ వేవ్ ఫంక్షన్ వచ్చేసరికి మ్యాక్సిమం ఉండడానికి అవకాశం ఉంది, రైట్. అది అయితే ఈ వేవ్ ఫంక్షన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బాక్స్, 1 డైమెన్షనల్ బాక్స్. ఇది సింప్లెస్ట్ క్వాంటమ్ మోడల్. మనకి చాలా క్వాంటమ్ మోడల్స్ ఉన్నాయి కానీ మన సిలబస్ లో ఒకటే ఉంది. వాటిల్లో సింప్లెస్ట్ 1 డైమెన్షనల్ బాక్స్ ఏం చెప్తుంది ఇది అంటే, ఇట్ విల్ ప్రొవైడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటైజేషన్ క్లియర్లీ. ఎనర్జీ అనేది క్వాంటైజ్డ్ అనేది చెప్తుంది. అలాగే డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయని, వేవ్ నేచర్ ఆఫ్ ద పార్టికల్, 0 పాయింట్ ఎనర్జీ అంటే పార్టికల్ ఆల్వేస్ హ్యావ్ ఎ ఫైనైట్ ఎనర్జీ. మనం క్లాసికల్ మెకానిక్స్ లో అనుకున్నట్టు పార్టికల్ కి 0 ఎనర్జీ ఉండదు. క్లాసికల్ లో ఉండొచ్చు, అంటే కదలకుండా ఆబ్జెక్ట్ ఉంటే మనం ఆల్మోస్ట్ 0 ఎనర్జీ కిందే ట్రీట్ చేస్తాం దాన్ని. ఎందుకని, అది ఎర్త్ మీద ఉందనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు, కైనెటిక్ ఎనర్జీ ఉండదు, రైట్. సో ఇవి రిలేటివ్ క్వాంటిటీస్ కాబట్టి డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పార్టికల్స్ ఆల్వేస్ హ్యాస్ ఫైనైట్ ఎనర్జీ. పార్టికల్స్ కి ఫైనైట్ ఎనర్జీ ఉంటుంది, నెవర్ కంప్లీట్లీ ఎట్ రెస్ట్. ఇది ఇంపార్టెంట్ అండి. క్వాంటంలో ఎలక్ట్రాన్ కానీ, ప్రోటాన్లు, ఆటమ్స్, న్యూక్లియస్ ఏవి తీసుకున్నా సరే ఏవి కూడా ఎప్పుడు రెస్ట్ లో ఉండవు. దే నెవర్ కంప్లీట్లీ ఎట్ రెస్ట్. అందువల్లే 0 పాయింట్ ఎనర్జీ అంటే ఒక మినిమం ఎనర్జీ ఉంటుంది, 0 ఎనర్జీ ఉండదు, మినిమం ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ 0 అవ్వద్దు. రియల్ వరల్డ్ అప్లికేషన్ అంటే ఈ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, ఇట్స్ ఏ బేసిస్ ఫర్ అండర్స్టాండింగ్ క్వాంటమ్ వెల్స్, నానో మెటీరియల్ అండ్ సెమీ కండక్టర్స్. సో ఈ క్వాంటమ్ వెల్స్ ఎక్కడ, నానో వైర్స్, మన సెమీ కండక్టింగ్ డివైజెస్ లోను నానో బేస్డ్ ఏవైతే వాడుతున్నామో వాటన్నిటిలో కూడా ఇది కీ రోల్ ప్లే చేస్తుంది 1 డైమెన్షనల్ బాక్స్ అనేది. తర్వాత పాస్టులేట్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. సో పాస్టులేట్స్ అంటే బేసికల్ గా అజంప్షన్స్ అనుకోవచ్చులే, కానీ వీ విల్ టేక్ దీస్ యాజ్ వితౌట్ ప్రూఫ్, అంటే సపరేట్ ప్రూఫ్ తీసుకోకుండానే ఇవి ట్రూ అని తీసేసుకుంటాం. సో మోర్ ఎలాబరేట్ గా కాకుండా సింప్లిఫై గా చూద్దాం వీటిని. సో స్టేట్ ఆఫ్ ద సిస్టమ్, ఈ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ ని డిస్క్రైబ్ చేయాలి అంటే వీ రిక్వైర్డ్ ఏ వేవ్ ఫంక్షన్. వేవ్ ఫంక్షన్ అనేది కావాలి. సో ఎందుకు వేవ్ ఫంక్షన్ కావాలి? వేవ్ ఫంక్షన్ లోనే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వేవ్ ఫంక్షన్ కంటైన్స్ ఆల్ మెజరబుల్ ఇన్ఫర్మేషన్, అబ్జర్వబుల్స్ యాజ్ ఆపరేటర్స్. సో ఎవ్రీ మెజరబుల్ క్వాంటిటీ అనేది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆపరేటర్స్ నుంచే వస్తాయి. మనకి మూమెంటమ్ ఆపరేటరు, ఎనర్జీ ఆపరేటర్, ఇవన్నీ ఎలా చేస్తాం సార్ అంటే వెరీ సింపుల్. మూమెంటమ్ ఆపరేటర్ అప్లై చేయాలి అంటే వేవ్ ఫంక్షన్ మీద మూమెంటమ్ ఆపరేటర్ అప్లై చేస్తాం. IH కట్ డో సై బై డో ఎక్స్. అంటే ఎప్పుడైతే మనకి సై అనేది తెలుస్తుందో మనం ఇవి క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఈ క్యాప్లు అనేవి ఆపరేటర్స్ అని చూపించడానికి వాడతారు. ఏంటి ఆపరేటర్స్ అంటే బేసికల్ గా మనం మ్యాథమెటిక్స్ లో వాడే ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి ఉన్నాయి కదా, ఇవి నంబర్స్ మీద ఆపరేట్ చేస్తాం. అవి ఆపరేటర్లే. అలాగే వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ చేసే వాటినే క్వాంటమ్ ఆపరేటర్స్ అంటారు. ఏం చేస్తాయి సార్ అంటే, మూమెంటమ్ ఆపరేటర్ వేవ్ ఫంక్షన్ మీద అప్లై చేస్తే మూమెంటమ్ ఇస్తుంది, రియల్ వాల్యూ. అలాగే
ఎనర్జీ ఆపరేటర్ అప్లై చేస్తే ఎనర్జీ ఇస్తుంది, స్పిన్ ఆపరేటర్ అప్లై చేస్తే స్పిన్ ఇస్తుంది. అలా ఏ ఆపరేటర్ అప్లై చేస్తే వేవ్ ఫంక్షన్ మీద ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. తర్వాత మెజర్మెంట్ పాస్టులేట్స్. సో మెజర్మెంట్ ఆఫ్ అవుట్కమ్ ఏంటంటే ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ద ఆపరేటర్. సో మనం మ్యాట్రిసెస్ లో ఏవైతే ఐగెన్ వాల్యూస్, ఐగెన్ ఫంక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తామో అవన్నీ ఇక్కడ యూజ్ చేస్తా ఉన్నట్టు. వేవ్ ఫంక్షన్ కొలాప్స్ ఆఫ్టర్ మెజర్మెంట్, అంటే ఒక్కసారి మెజర్ చేస్తే వేవ్ ఫంక్షన్ కొలాప్స్ అయిపోతుంది, మళ్ళీ అదే దాన్ని వాడలేం మనం. కాబట్టి ఇంకొక వేవ్ ఫంక్షన్ అలాంటిదే జనరేట్ చేసుకోవాలి. అందుకని ఎప్పుడు కూడా ఈ ఎక్స్పెక్టేషన్ వాల్యూస్ అనేవి ఉంటాయి క్వాంటంలో. ఇట్స్ యావరేజ్ వాల్యూ ఆఫ్ అబ్జర్వబుల్ గివెన్ బై వేవ్ ఫంక్షన్. సో యావరేజ్ వాల్యూస్ అనేవి తీసుకుంటాం. తర్వాత ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్, తర్వాత సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. ఏంటి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే వెరీ సింపుల్. ఒకవేళ ψ1 అనేది ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ కి సొల్యూషన్ అయితే, ψ2 అనేది కూడా అదే ఈక్వేషన్ కనుక సొల్యూషన్ అయితే, ఈ రెండింటి కాంబినేషన్ మనం తీసుకుంటే ఏ ψ1 ప్లస్ బి ψ2 అనేవి ఇది కూడా ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ కి సొల్యూషన్ అవుతుంది. దీన్నే మనం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటాం. సో ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే క్వాంటమ్ కంప్యూటింగ్ లో వస్తుంది మనకి. తర్వాత ఈ సూపర్ పొజిషన్ కాన్సెప్ట్ అనేది లైట్ లో వస్తుంది, తర్వాత లైట్ లో వాడతాము, క్వాంటమ్ సిస్టమ్స్ లో కూడా వాడతాం, రైట్. సో ఇవి ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నాం ఇవే బేసిక్, రైట్. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే క్వాంటమ్ మెకానిక్స్ లో మనం ఏవైతే క్వాంటమ్ సిస్టమ్స్ డెవలప్ చేసామో ఆ తర్వాత పార్ట్ బ్లాచ్ థీరం అండ్ క్రానింగ్ పెన్నీ మోడల్, ఈకే డయాగ్రామ్, ఆరిజిన్ ఆఫ్ బ్యాండ్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్. సో ఇదైతే ఎక్కువ టైం ఏం పట్టదు రండి, ఫస్ట్ పార్ట్ కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఇది వెరీ సింపుల్. ఏం చెప్తుంది, దేనికోసం చేస్తున్నామంటే ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్ కోసం చేస్తున్నాం. ఏంటి క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్ అంటే బేస్డ్ ఆన్ ఎనర్జీ గ్యాప్ ఈ సాలిడ్స్ ని కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ ఇలా క్లాసిఫై చేసాం. కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. సో దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేసాం, బ్యాండ్ గ్యాప్ ను బేస్ చేసుకొని క్లాసిఫై చేసాం. ఏంటి ఇంతకీ బ్యాండ్ గ్యాప్, కండక్షన్ బ్యాండ్ కి వ్యాలెన్సీ బ్యాండ్ కి మధ్యలో ఉండే గ్యాప్ నే బ్యాండ్ గ్యాప్ అంటాం. ఈ కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ ఏంటి, అసలు బ్యాండ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనే దానికి కావాల్సిందే ఇది ఆరిజిన్ ఆఫ్ బ్యాండ్స్. అంటే బ్యాండ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఆటమ్ ఉంది, ఇంకొక ఆటమ్ ఉంది, అవి రెండు దగ్గరకు వచ్చినప్పుడు బ్యాండ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి. సో ఇలా ఫామ్ అవ్వడానికి కారణం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ క్రానింగ్ పెన్నీ మోడల్. సో ఈ క్రానింగ్ పెన్నీ మోడల్ ఏం చెప్తుంది అంటే బేసికల్ గా మనం మెటీరియల్స్ లో బ్యాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి అని చెప్పడం కోసం దీన్ని డెవలప్ చేశారు. అయితే ఈ బ్లాచ్ థీరం ఏంటి, ఈ బ్లాచ్ థీరం ఏంటంటే ఇది మోడల్ అన్నాం కదా మనం. మోడల్ అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, అక్కడ మనం 1 డైమెన్షనల్ వెల్లో లేకపోతే పొటెన్షియల్ బ్యారియర్స్ ఇవి వాడతాం. దాన్ని సాల్వ్ చేయాలి అంటే ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఎప్పుడైతే ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ తీసుకుంటామో దానికి సొల్యూషన్ తీసుకోవాలి, వేవ్ ఫంక్షన్. సో అంతకుముందు ఏం చేసేవాళ్ళం, మనం జనరల్ గా సైన్లు, కాజులు తీసుకునేవాళ్ళం. అయితే సాలిడ్స్, స్పెషల్ గా క్రిస్టల్స్ లోకి వచ్చినప్పుడు ఈ వేవ్ ఫంక్షన్ అనేది సింపుల్ గా కాదు, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ పీరియాడిసిటీ ఇంటూ ప్లెయిన్ వేవ్. ఇలా తీసుకోవాలి అని ప్రపోజ్ చేసిన ఆయన బ్లాచ్. అంటే వేవ్ ఫంక్షన్ ఎలా తీసుకోవాలి సాలిడ్స్ లో అని చెప్పేదే బ్లాచ్ థీరం. సో అలా చెప్పిన దాన్ని యూజ్ చేసుకొని సిరీస్ ఆఫ్ 1 డైమెన్షనల్ బాక్సెస్ తీసుకొని ఈ క్రానింగ్ పెన్నీ అనే వాళ్ళు సాల్వ్ చేశారు. ఆ సాల్వ్ చేసేసి ఏం చేశారంటే వాళ్ళు ఈకే డయాగ్రామ్ అనేది ఇచ్చారు. ఏంటి ఈకే డయాగ్రామ్ అంటే ఎనర్జీ అండ్ ప్రోపగేషన్ కాన్స్టెంట్. ఆ ఈకే డయాగ్రామ్ నుంచే మనకి అలౌడ్ బ్యాండ్స్, ఫర్బిడెన్ బ్యాండ్స్ వస్తాయి. ఆ బ్యాండ్స్ ని బేస్ చేసుకొని మనం ఈ కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ మాట్లాడతాం. ఇది దాని వెనుకున్న స్టోరీ. సో ఫస్ట్ ఈ బ్లాచ్ థీరం ఏం చెప్తుంది అంటే ద పీరియాడిక్ పొటెన్షియల్ ఆఫ్ ద వేవ్ ఫంక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కెన్ బి రిటర్న్ యాజ్, ఇదేమో ప్లేన్ వేవ్, ఇది పీరియాడిక్ ఫంక్షన్. ఏంటి పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఈ ఆఫ్టర్ ఏ పీరియడ్ ద వేవ్ ఫంక్షన్ గెట్ రిపీట్. మన క్లాక్ గనక తిరిగి మళ్ళీ 12కి అక్కడికే వచ్చినట్టు పీరియడ్ ఈ క్రిస్టల్స్ లో కూడా
ఈ పీరియాడిసిటీ అనేది ఎంత డిస్టెన్స్ లో సేమ్ ఆర్డర్ రిపీట్ అవుతుంది అనేది చెప్తుంది, రైట్? ఏంటి దీని అర్థం ఏంటంటే, పొటెన్షియల్ బేసికల్ గా కాంప్లికేటెడ్ ఉంటుంది క్రిస్టల్లో, దాన్ని ఏం చేశారంటే రిపీటెడ్ పీరియాడిక్ ఆర్డర్ లాగా తీసుకున్నాం, దానికి వేవ్ ఫంక్షన్ అనేది అప్లై చేసాం, రైట్? ఏం చెప్తుంది ఇది బేసికల్ గా అంటే, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఎలక్ట్రాన్ బిహేవియర్ ఇన్ క్రిస్టల్స్, క్రోనింగ్ పెన్నీ మోడల్. ఎలక్ట్రాన్ క్రిస్టల్స్ లో ఎలా బిహేవ్ చేస్తుందో చెప్తుంది. దాంతో పాటు దిస్ ఈస్ ద బేసిస్ ఫర్ బ్యాండ్ థియరీ, బ్యాండ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి. అలాగే ఈకే డయాగ్రామ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీ కండక్టర్స్, ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీ కండక్టర్స్ క్లాసిఫికేషన్స్, తర్వాత ఈ బ్యాండ్ గ్యాప్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనకి ఇది ఫౌండేషన్. అలాగే ఇట్ హెల్ప్స్ ఇన్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్ క్లాసిఫికేషన్. సో యాక్చువల్ గా రియల్ వరల్డ్ లో యూజ్ ఏంటంటే, ఇది ఇట్స్ ఎసెన్షియల్ ఫర్ అండర్స్టాండింగ్ ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ సెమీ కండక్టర్ డివైజెస్. సో ఈ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ కూడా, మెటీరియల్స్ సెమీ కండక్టర్ లాగా ఎందుకు ఉన్నాయి, కండక్టర్ లాగా ఎందుకు ఉన్నాయి, సెమీ కండక్టర్స్ లో వాటిలో కరెంట్ ఫ్లో ఎలా జరుగుతుంది, వీటన్నిటిని అర్థం చేసుకోవాలి అంటే మనకి క్రోనింగ్ పెన్నీ మోడల్ కావాలి. దాంతో పాటు అది అర్థం అయితే వీ కెన్ మేక్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అవన్నీ తయారు చేసుకోవచ్చు, రైట్? సో ఏంటి క్రోనింగ్ పెన్నీ మోడల్ అంటేనన్నా, బేసిక్ పర్పస్ ఏంటంటే టు ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రాన్ బిహేవియర్ ఇన్ క్రిస్టల్ లోపల ఎలక్ట్రాన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం డెవలప్ చేశారు. ఏం చెప్తుంది అది, ఎలక్ట్రాన్ బ్యాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి, బ్యాండ్ గ్యాప్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది చెప్తుంది. అయితే మోడల్ ఎలా సెటప్ చేశారు, ఆల్టర్నేటివ్ వెల్స్ అండ్ బ్యారియర్స్. ఆల్టర్నేటివ్ వెల్స్ అండ్ బ్యారియర్స్ అంటే వన్ డైమెన్షనల్, ఆల్రెడీ మనం ఇలా డ్రా చేస్తాం. ఇదేమో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది వెల్, ఇది ఏదైతే ఉందో అది బ్యారియర్. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ వెల్స్ అండ్ బ్యారియర్స్, రిప్రజెంట్స్ ఎ రెగ్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఇన్ క్రిస్టల్ లాటిస్. ఈ పొటెన్షియల్ అనేది పీరియాడిక్ పొటెన్షియల్ తీసుకుంటాం. సో దీంట్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ ఈ వి ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం, ఇవి బౌండరీ కండిషన్స్ అనొచ్చు, పొటెన్షియల్ డిఫైన్ చేయొచ్చు. ఎలక్ట్రాన్స్ బిహేవ్ లైక్ వేవ్స్ ఇన్ పీరియాడిక్ పొటెన్షియల్. దేర్ వేవ్ ఫంక్షన్ మస్ట్ సాటిస్ఫై ష్రోడింగర్ ఈక్వేషన్ ఇన్ దిస్ పీరియాడిక్ స్ట్రక్చర్. ఇది ఓవరాల్ స్టోరీ ఏంటంటే, క్రిస్టల్ ని మనం చిన్న పొటెన్షియల్ వెల్స్, బ్యారియర్స్ లాగా తీసుకుంటున్నాం. ఈ వెల్స్, బ్యారియర్స్ లో ఎలక్ట్రాన్ అనేది వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది. దానికి ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అనేది సాల్వ్ చేయాలి. రీజియన్ 1, రీజియన్ 2 సేమ్ ఉంటాయి. రీజియన్ 1 లోనేమో పొటెన్షియల్ 0 ఉంటుంది, ఇది వెల్, ఇది బ్యారియర్, పొటెన్షియల్ అనేది V0 ఉంటాయి. సో ఈ రెండు రీజియన్స్ కి మనం ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అనేది సాల్వ్ చేయాలి, రైట్? సో ఈ వీడియో అయితే చేయలేదు, నేను చేసి పెడతాను ఇవాళే డెరివేషన్. దాన్ని ఒకసారి మీరు చూడండి, ఈజీగానే ఉంటుంది. ఏం చెయ్యం, మనం ఫస్ట్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఏంటి మన ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్, d2ψ/dx² ప్లస్ 2m/h² e మైనస్ v ఆఫ్ x ఇంటూ ψ ఆఫ్ x ఈక్వల్ టు 0. ఇది టైం ఇండిపెండెంట్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. సో బేసిక్ గా అక్కడ తీసుకొని పొటెన్షియల్ ఇది v ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాం ఒకదానికి, ఇంకొక దానికి v ఈజ్ ఈక్వల్ టు V0 సబ్స్టిట్యూట్ చేస్తాం. దీని నుంచే ఈ రెండు ఈక్వేషన్లు రాస్తాం. ఇవి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఆల్ఫా స్క్వేర్ అనుకుంటాం, రైట్? తర్వాత ఈ మొత్తం ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని ఆర్డర్ చేంజ్ చేసి బీటా స్క్వేర్ చేస్తాం. అప్పుడు మనకి రెండు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వస్తాయి, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, 2m/h² V0 మైనస్ En. సో మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్ మ్యాథమెటిక్స్, ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలి. ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే వేవ్ ఫంక్షన్ కావాలి. సో ఈ వేవ్ ఫంక్షన్ ఎక్కడి నుంచి తీసుకుంటాం, మనకి ఏదైతే బ్లాచ్ చెప్పాడో ఆ సొల్యూషన్ తీసుకుంటాం. అంటే వేవ్ ఫంక్షన్ ఈజ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ విత్ ప్లెయిన్ వేవ్. సో ఈ రెండు తీసుకొని ఆ రెండు ఎక్స్ప్రెషన్స్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ
సెకండ్ వరకు డెరైవ్ చేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనం కొంచెం గుర్తు పెట్టుకుంటే ఈజీ ఉంటుంది. ఎందుకంటే మనం సాల్వ్ చేయట్లేదు, మనకి సిలబస్ లో కూడా లేదు. దాన్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి గుర్తు పెట్టుకుంటే మనం ఈ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. ఏంటిది అంటే ఆల్ఫాకి దాంతో పాటు పి సైన్ ఆల్ఫా ఏ బై ఆల్ఫా ఏ, ఈ రెండింటికి మధ్య ఉన్న గ్రాఫ్ ఏం చెప్తుంది ఇది అంటే అలౌడ్ బ్యాండ్స్, ఫర్బిడెన్ బ్యాండ్స్ గురించి చెప్తారు. సో ఏదైతే షేడెడ్ రీజియన్ ఉందో అది అలౌడ్ రీజియన్, ఏదైతే అన్షేడెడ్ రీజియన్ ఉందో అది ఫర్బిడెన్. ఎలా వస్తుంది ఇది అంటే ఇవి గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ఇది ఆరిజిన్ 0, ఈ ఫంక్షన్ కి ఇది +1, ఇది -1. సో ఈ టోటల్ ఫంక్షన్ అనేది +1 -1 నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే మనకి ఈ కాస్ KA ఉంది కదా, ఈ కాస్ KA అనేది కాస్ సైన్ కి, సైన్ థీటా కాస్ థీటాకి రేంజ్ +1 to -1. అంటే యాంగిల్ ఎంత తీసుకున్నా సరే మనకి +1 కానీ -1 కానీ ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది. సో దీన్ని తీసుకొని మనం డ్రా చేస్తాం. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే యాజ్ ఆల్ఫా ఏ ఇంక్రీజెస్ షేడెడ్ రీజన్ ఇంక్రీజెస్, అంటే అలౌడ్ బ్యాండ్స్ అనేవి పెరుగుతాయి, తర్వాత ఫర్బిడెన్ బ్యాండ్ అనేది తగ్గుతుంది. రైట్. సో ఏంటి ఓవరాల్ గా ఏం చెప్తుంది ఇది అంటే వెరీ సింపుల్. అంటే యాక్చువల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా వస్తుంది, కానీ మనకు కావాల్సింది ఏంటంటే కీ పాయింట్స్. ఈ క్రానింగ్ పెన్నీ మోడల్ ఏం చెప్తుంది అంటే ఇట్ విల్ టెల్స్ అబౌట్ అలౌడ్ అండ్ ఫర్బిడెన్ బ్యాండ్స్. బ్యాండ్స్, గ్యాప్స్, బ్యాండ్ అన్నా గ్యాప్ అన్నా అక్కడ ఒకటే, కాకపోతే యాక్చువల్ లిటరల్ మీనింగ్ తీసుకుంటే వేరు, బట్ ఇక్కడ సేమ్ గా వాడుకోవచ్చు. తర్వాత దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది ఇంపార్టెంట్. అసలు ఎందుకు చేస్తున్నాం ఈ క్రానింగ్ పెన్నీ మోడల్, ఎందుకు ఫస్ట్ చదువుతున్నాం అంటే ఇట్ ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. అంటే మెటీరియల్స్ ని కండక్టర్స్ గాను, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ గా ఎలా క్లాసిఫై చేయొచ్చు అనే దానికి థియరిటికల్ ఫౌండేషన్ ఇచ్చింది. దాంతో పాటు ఇట్స్ ఏ ఫౌండేషన్ ఆఫ్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అండ్ సెమీ కండక్టర్ థియరీ. సో సెమీ కండక్టింగ్ డివైజెస్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ లో ఎలా పనిచేస్తాయి, ఎలక్ట్రాన్స్ ఏంటి, హోల్స్ ఏంటి, వాటన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ మనకి దీంట్లో వస్తుంది. తర్వాతది ఈకే డయాగ్రామ్. ఏంటి ఈకే? ఈ అంటేనేమో ఎనర్జీ, కే అంటే ప్రోపగేషన్ కాన్స్టెంట్ ఆర్ వేవ్ వెక్టర్. సో ఈ ఈకే డయాగ్రామ్ ఏం చెప్తుంది అంటే ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ చెప్తుంది ఎనర్జీకి. సో ఈ గ్రాఫ్ అనేది ఎప్పుడు కూడా y=x² ఫామ్ లో ఉంటది, అంటే పెరాబులా. సో ఈ పెరాబులా ఉంటది. మనం తీసుకునే కే వాల్యూస్ ను బట్టి ఈ అలౌడ్ బ్యాండ్స్, ఫర్బిడెన్ బ్యాండ్స్ అనేవి డ్రా చేస్తాం. ఏం చెప్తుంది దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ఎలక్ట్రాన్స్ మూవ్స్ ఇన్ సాలిడ్స్. సాలిడ్స్ లోపల ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతాయి అనేది చెప్తుంది. ఇట్ ప్రిడిక్ట్స్ బిహేవియర్ ఆఫ్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. సో ఈ కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్తుంది. దాంతోపాటు ఎసెన్షియల్ ఫర్ అండర్స్టాండింగ్ సెమీ కండక్టర్ డివైజెస్. సెమీ కండక్టింగ్ డివైజెస్ ని అర్థం చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతాయి. సో బేసికల్ గా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ సింప్లీ టచింగ్ ద కాన్సెప్ట్. అంతే, మన సిలబస్ లో ఇన్ డెప్త్ గా స్టడీ చేయం. మనం జనరల్ గా ఏం చేస్తామంటే ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ చేస్తాం. మనం చేయాల్సింది ఏంటంటే ఎడిషనల్ గా వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. రైట్. సో ఎఫెక్టివ్ మాస్ అనేది కూడా ఒక బేసిక్ కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్. సో ఏం చెప్తుంది ఇది, ఏంటి అసలు ఇంతకీ ఈ ఎఫెక్టివ్ మాస్ అంటే ఎప్పుడైతే క్రిస్టల్లో ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుందో ఆ క్రిస్టల్లో ఉన్న చార్జెస్ వల్ల జనరేట్ అయిన ఫీల్డ్ వల్ల దీని మాస్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన మాస్ నే మనం ఏమంటామంటే ఎఫెక్టివ్ మాస్ అంటాం. దేనికి ఉపయోగపడుతుంది ఇది అంటే మనం సెమీ కండక్టర్ లో కీ రోల్ ప్లే చేస్తుంది ఈ ఎఫెక్టివ్ మాస్ అనేది. రైట్. సో డెఫినేషన్ వైజ్ వచ్చేసి when an electron in periodic potential of lattice is accelerated by a known electric field or magnetic field, then the mass of electron is called effective mass. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే m star is equal to h bar square by d square e by dk square. ఇది దాని ఎక్స్ప్రెషన్. మనం కావాలనుకుంటే డిరైవ్ కూడా చేయొచ్చు. తర్వాత
ఇంకొక కీ కాన్సెప్ట్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్స్. ఏంటి ఈ ఎనర్జీ బ్యాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి? మనం కండక్షన్ బ్యాండ్ అంటాం, వాలెన్సీ బ్యాండ్ అంటాం. ఏంటి ఈ బ్యాండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో ఆటమ్స్ అనేవి దూరంగా ఉన్నప్పుడు ఏమవుతాయంటేనన్నా ఇవి సింగిల్ ఎనర్జీ లెవెల్ అనేది ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ రెండు దగ్గరకు వస్తాయో, దూరంగా ఉన్నప్పుడు ఏంటి విడివిడిగా ఒక ఎనర్జీ లెవెల్ ఉంటుంది, ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇవి దగ్గరగా వస్తాయో దీంట్లో ఉన్న ఆటమ్స్ ఈ ఆటము లేదు, ఆ ఆటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్, ఇవి రెండు కూడా ఇంటరాక్ట్ అయ్యి ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ అనేది జరుగుతుంది. ఇలా 3 వస్తే 3, 4 వస్తే 4 ఇలా వస్తాయి. అదే క్రిస్టల్ తీసుకుంటే దాంట్లో ఆటమ్స్ ఆర్ ప్యాక్డ్ వెరీ క్లోజ్లీ టుగెదర్. అంటే థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఒకే చోట కంపాక్ట్ అయ్యి ఉంటాయి. సో అవన్నీ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ లైన్సే ఉంటాయి, కానీ నంబర్ ఆఫ్ లైన్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి మనకి బ్యాండ్స్ లాగా ఫామ్ అవుతాయి. రైట్? సో ఈ ఒకే ఎనర్జీ లెవెల్లో ఉన్నాయన్నీ ఒక బ్యాండ్ లాగా ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇలా డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంటరాక్ట్ అవుతాయో ఈ ఎనర్జీ లెవెల్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి ఇంటూ మెనీ నియర్ బై లెవెల్స్. రైట్? స్ప్లిట్ అయ్యి క్లోజ్ ఉంటాయి. సో ఇలా స్ప్లిట్ అయిన బ్యాండ్స్ లాగా ఫామ్ అవుతాయి. సో ఇది ఎస్ ఆర్బిట్, ఇది పి ఆర్బిట్. అంటే ఆటమ్స్ అనేవి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఇలా విడివిడిగా ఉంటాయి, ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు. అలా కాకుండా వాటి ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ అనేది చాలా తగ్గిపోయింది అనుకోండి, మినిమం వాల్యూకి తీసుకొచ్చినప్పుడు అవి ఓవర్లాప్ అయ్యి మనకి వాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ అనేది ఫామ్ చేస్తాయి. జనరల్ గా మిగిలిన వాటిలో ఇంకా బ్యాండ్స్ ఫామ్ అవుతాయి. వాటిని ఏమంటామంటే మనం క్లోజ్డ్ బ్యాండ్స్ అంటాం. అంటే ఇంటర్నల్ ఎలక్ట్రాన్స్ వల్ల. బేసికల్ గా ఇవన్నీ కూడా ఏదైతే వాలెన్సీ బ్యాండ్ ఉందో ఈ వాలెన్సీ బ్యాండ్ అనేది వాలెన్సీ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అవుతుంది. రైట్? సో ఎప్పుడైతే ఇవి బ్యాండ్స్ ఫామ్ అవుతాయో వీటి మధ్య గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ని మనం ఏమంటామంటే బ్యాండ్ గ్యాప్ అంటాం. సో ఆ బ్యాండ్ గ్యాప్ బేస్ చేసుకునే మెటీరియల్స్ ని 3 types లో క్లాసిఫై చేస్తారు: కండక్షన్ బ్యాండ్, వాలెన్సీ బ్యాండ్. రైట్? ఈ బ్యాండ్ గ్యాప్ అనేది హై ఉంటేనేమో ఇన్సులేటర్ అని, అలాగే 0.123 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటే సెమీ కండక్టర్ అని, తర్వాత 0 ఉంటే బ్యాండ్ గ్యాప్ అనేది 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటేనేమో కండక్టర్, ఇది సెమీ కండక్టర్. బ్యాండ్ గ్యాప్ మోర్ దాన్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటే దాన్ని ఇన్సులేటర్ అని అంటాం. సో ఎగ్జామ్ లో జనరల్ గా ఏం చేస్తుంటారంటే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్ అడుగుతుంటారు. సో ఏంటి క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్ అంటే మెటీరియల్స్, కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. దీంట్లో కండక్టర్స్ లో ఎలక్ట్రాన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. సెమీ కండక్టర్స్ లో వచ్చేసరికి ఎలక్ట్రాన్స్ తో పాటు హోల్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇన్సులేటర్స్ సో కండక్టివిటీ ఎలా ఉంటది, టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతాయి. ఇవి ఎగ్జాంపుల్ వచ్చేసి కండక్టర్స్ కి కాపరు, సిల్వరు, అల్యూమినియం. సెమీ కండక్టర్ సిలికాను, జెర్మేనియము, గాలియం ఆర్సినైడ్. ఇన్సులేటర్స్ కేమో డైమండ్, గ్లాసు, రబ్బరు. ఎక్కడ వాడతాము వీటిల్ని అంటే ఈ కండక్టర్స్ ఏమో ఎలక్ట్రికల్ వైరింగ్, కాంటాక్ట్, ఎలక్ట్రోడ్స్ లోను. తర్వాత సెమీ కండక్టర్స్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, సోలార్ సెల్, ఎల్ఈడిస్, ఇవన్నీ కూడా సెమీ కండక్టింగ్ డివైజెస్ అన్ని కూడా ఈ సెమీ కండక్టర్సే వాడతాం. సో ఈ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అంటే సిరామిక్స్ కానీ, లేకపోతే మన ఎలక్ట్రికల్ వైర్ మీద కవర్స్ ఉంటాయి కదా, అవి కానీ, ప్లాస్టిక్, రబ్బరు, ఇవి యూజ్ చేసి ప్రొటెక్టివ్ లేయర్స్ వాడతాం, ఎలక్ట్రికల్ ప్రొటెక్టివ్ లేయర్స్. సో ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఈ డయాగ్రామ్స్ అనేవి ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు దాకా చూసిన కాన్సెప్ట్స్ ఏంటంటే డి బ్రోగ్లీతో స్టార్ట్ చేసాం, డేవిసన్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్, అన్సర్టనిటీ ప్రిన్సిపల్, బోర్న్స్ రూల్, ష్రోడింజర్ ఈక్వేషన్, పార్టికల్ ఇన్ 1 dimensional బాక్స్, బ్లాచ్ థియరం, క్రానింగ్ పెన్నీ మోడల్, ఎనర్జీ బ్యాండ్స్ అండ్ సాలిడ్ టైప్స్. సో ఇవి మనకున్న సిలబస్ అండ్ కీ పాయింట్స్. సో దీంతో ఫస్ట్ యూనిట్ క్లోజ్ అవుతుంది. అయితే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసైన్మెంట్స్. సో ఏవైతే మనం అసైన్మెంట్స్ ఇచ్చామో ఆ అసైన్మెంట్స్ అనేవి రాసేటప్పుడు కంటెంట్ అనేది 4 marks కి సెట్ అయ్యేలాగా రాయాలి. రైట్? సో
అసైన్మెంట్స్ మరి ఇచ్చిన స్టడీ మెటీరియల్ని యాజ్ ఇట్ ఈస్గా చూసి మొత్తం రాయకుండా దాన్ని సమ్మరైజ్ చేసి యూనిట్ 1లో 2 అసైన్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, 2లో 2 ఉంటాయి, 3లో 1 ఉంటుంది. ఈ మొత్తం కలిపి ఫస్ట్ మిడ్కి. సో ఈ 5 క్వశ్చన్లు హార్డ్లీ 5 నుంచి 6 A4 షీట్స్లో కంప్లీట్ అయిపోవాలి. సో అలా మీరు క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఆన్సర్స్ కూడా సింప్లిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు మీకేమన్నా డౌట్స్ ఉంటే యు ఆర్ వెల్కమ్ టు ఆస్క్ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్ నుంచి మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. రైట్. సో నోట్స్ రాసుకునేటప్పుడు ఇంకొక చేయాల్సిన పని ఏంటంటే ఓన్లీ కీ కాన్సెప్ట్స్ రాసుకోండి. జస్ట్ ఫర్ మోడల్కి నేను మీకు పంపిస్తాను ఒక శాంపిల్. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఒక A4 షీటే మొత్తం రివిజన్ షీట్ అవ్వాలి. అంతేకాని ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు నోట్స్ పట్టుకోనో, టెక్స్ట్ బుక్ పట్టుకోనో, లేకపోతే ఫోన్లో ఉన్న ప్రజెంటేషన్స్ చూసుకుంటానో ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేయలేరు. కాబట్టి నోట్స్ అనేవి మీ ఓన్ నోట్స్ రాసుకోవాలి. అది కూడా చాలా సింపుల్గా ఉండాలి. రైట్. ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తాను, ఇది మీకు పంపిస్తాను సింపుల్గా. దీనికి ఎడిషనల్గా మీరు ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయో వాటిల్ని మీరు యాడ్ చేసుకుంటే మీకు ఫస్ట్ యూనిట్కి నోట్స్ రెడీ అన్నట్టు. రైట్. సో ఏమన్నా డౌట్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసి అడగొచ్చు. దాంతోపాటు ఈవెన్ కామెంట్ కూడా చేస్తే ఐ విల్ ఆన్సర్. ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఇవి లేకపోతే వీ విల్ క్లోజ్ ద సెషన్ హియర్.